వెల్కమ్ టు లా లర్నర్. ఈరోజు మనం సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 9 నుంచి 25 వరకు చాలా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. ఈ సెక్షన్లో కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్, సూట్ ఎక్కడ ఫైల్ చేయాలి మరియు కేసులు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అనే విషయాల గురించి చెప్తాయి. సెక్షన్ 9 కోర్టు టు ట్రై ఆల్ ద సివిల్ సూట్స్ అన్లెస్ బ్యాడ్. అంటే సాధారణంగా అన్ని సివిల్ కేసులను కోర్టులు ట్రై చేస్తాయి. అయితే చట్టం ప్రత్యేకంగా నిషేధించినప్పుడు మాత్రం కోర్టు ఆ కేసు ట్రై చేయదు. సెక్షన్ 10 స్టే ఆఫ్ సూట్. అంటే ఒక విషయం మీద రెండు వేర్వేరు కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడు రెండవ కేసుపై స్టే చేయవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 11 రెస్ జ్యుడిక్టా. ఒకసారి ఒక కోర్టు విషయం మీద ఫైనల్ తీర్పు ఇచ్చిన తర్వాత అదే విషయం మీద మళ్ళీ కేసు వేయడానికి అనుమతి లేదు. నెక్స్ట్ సెక్షన్ 12 బార్ టు ఫర్దర్ సూట్. అంటే ఒక నిర్దిష్ట విషయం మీద మళ్ళీ సూట్ ఫైల్ చేయకుండా అడ్డుకోవడం. సెక్షన్ 13 వెన్ ఫారిన్ జడ్జిమెంట్ నాట్ కన్క్లూజివ్. అంటే విదేశీ కోర్టు ఇచ్చిన తీర్పు కొన్ని సందర్భాల్లో మన దేశంలో ఫైనల్గా పరిగణించబడదు. ఉదాహరణకు మోసం జరిగినప్పుడు, న్యాయం పాటించకుండా తీర్పు ఇచ్చినప్పుడు. సెక్షన్ 14 ప్రెజంప్షన్ యాజ్ టు ఫారిన్ జడ్జిమెంట్. విదేశీ కోర్టు తీర్పును నిజమని భావిస్తారు కానీ దాన్ని సభంతో తిరస్కరించవచ్చు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సూయింగ్. సూట్ ఎక్కడ వేయాలి. సెక్షన్ 15 కోర్ట్ ఇన్ విచ్ సూట్స్ టు బి ఇన్స్టిట్యూటెడ్. అంటే సూట్ను కనీస జ్యుడిస్డిక్షన్ ఉన్న కోర్టులోనే ఫైల్ చేయాలి. సెక్షన్ 16 సూట్ టు బి ఇన్స్టిట్యూటెడ్ వేర్ ద సబ్జెక్ట్ మ్యాటర్ సిచ్యువేట్. అంటే ఇమ్మూవల్ ప్రాపర్టీకి సంబంధించిన కేసు ఆ ప్రాపర్టీ ఉన్న ప్రాంతంలో కోర్టులో ఫైల్ చేయాలి. సెక్షన్ 17 సూట్స్ ఫర్ ఇమ్మూవల్ ప్రాపర్టీ సిచ్యువేట్ విత్ ఇన్ ద జ్యుడిస్డిక్షన్ ఆఫ్ డిఫరెంట్ కోర్ట్స్. ఒక ప్రాపర్టీ వేరువేరు కోర్టు పరిధిలో ఉంటే ఏదైనా ఒక కోర్టులో సూట్ వేయవచ్చు. సెక్షన్ 18 ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ వేర్ ద లోకల్ లిమిట్స్ జ్యుడిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్స్ ఆర్ అన్సర్టెన్. అంటే జ్యుడిస్డిక్షన్ బౌండరీలు క్లియర్గా తెలియని సందర్భంలో సూట్ ఎక్కడ వేయాలో ఈ సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 19 సూట్ ఫర్ కంపెన్సేషన్ ఫర్ రాంగ్ టు పర్సన్ ఆర్ మూవబుల్. ఎవరి వ్యక్తిగత హక్కులు లేదా మొబైల్కు నష్టం జరిగితే నష్టం జరిగిన ప్రదేశంలో కోర్టు లేదా బాధితుడు నివసించే ప్రదేశంలో కోర్టులో కేసు వేయవచ్చు. సెక్షన్ 20 అదర్ సూట్ టు బి ఇన్స్టిట్యూటెడ్ వేర్ ద డిఫెండెంట్ రిసైడ్ ఆర్ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజెస్. అంటే ఇతర సూట్లు డిఫెండెంట్ నివసించే ప్రదేశం లేదా కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన ప్రదేశంలో కోర్టులో ఫైల్ చేయాలి. సెక్షన్ 21 అబ్జెక్షన్ టు జ్యుడిస్డిక్షన్. ఎలాంటి అభ్యంతరం ఉంటే అది ట్రయల్ ప్రారంభంలో చెప్పాలి, తర్వాత చెప్పడం ఆలస్యం అవుతుంది. సెక్షన్ 21A బార్ ఆన్ సూట్ టు సెట్ అసైడ్ డిక్రీ ఆన్ ఆబ్జెక్ట్ యాజ్ టు బి ప్లేస్ ఆఫ్ సూయింగ్. అంటే కేవలం జ్యుడిస్డిక్షన్ ప్రదేశం తప్పని చెప్పి తీర్పును రద్దు చేయలేరు. సెక్షన్ 22 పవర్ టు ట్రాన్స్ఫర్ సూట్స్ విచ్ మే బి ఇన్స్టిట్యూటెడ్ మోర్ దాన్ ద వన్ కోర్ట్. ఒక సూట్ను ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉన్న పవర్. సెక్షన్ 23 టు వాట్ కోర్ట్ అప్లికేషన్ లైస్. అంటే సూట్ ట్రాన్స్ఫర్ కోసం ఏ కోర్టుకు అప్లికేషన్ వేయాలో ఈ సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 24 జనరల్ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అండ్ విత్డ్రాల్. హైకోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టు ఏ సూట్కైనా ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు లేదా విత్డ్రా చేసుకోవచ్చు. సెక్షన్ 25 పవర్ ఆఫ్ సుప్రీంకోర్టు టు ట్రాన్స్ఫర్ సూట్. సుప్రీంకోర్టుకు దేశంలో ఎక్కడి నుంచి అయినా ఒక కేసును మరొక కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఉంటుంది. సివిల్ సూట్లు ఎక్కడ ఫైల్ చేయాలి, ఎప్పుడు స్టే చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి, సిపిసిలో ఈ సెక్షన్లో స్పష్టంగా చెప్తాయి. ఈ సెక్షన్లో లిటిగేషన్ ప్రాసెస్కు క్రమబద్ధంగా నిర్వహించడంలో చాలా సహాయపడతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సిపిసి సంబంధించి ప్రిలిమినరీ సెక్షన్ క్లాస్ 1లో చెప్పాను. ఆ వీడియో ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.